18 న్యూస్. ఆదిలాబాద్ జిల్లాలో పీఎం పోషణ్ పథకం అతిథి భోజన పథకాన్ని జైనాథ్ మండలంలోని పిప్పర్వాడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అధికారులు నాయకులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆయా గ్రామాల విద్యార్థుల తల్లిదండ్రులను తమ పిల్లలను క్రమం తప్పకుండా ప్రభుత్వ పాఠశాలకు పంపాలని కోరారు. ప్రజలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. అనంతరం అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి పిల్లలు మరియు గర్భిణీ స్త్రీలను హాజరైన పట్టికను పరిశీలించి వారికి అందించే భోజనాన్ని అడిగి తెలుసుకుని వాళ్ళతో కలిసి భోజనం చేశారు. మేడం ఈ స్కూల్లో ఇంకా మంచి పేరు తెచ్చుకొని రావడానికి అవకాశం ఉంటుంది. ఈ స్కూల్ నుంచి అన్ని వసతులు ఉన్నాయి. అన్ని వసతులు పిల్లలు కరెక్ట్గా ఉపయోగిస్తే ఎక్కువ మంది మళ్ళీ IIIT కాకుండా NIT, IIT తర్వాత ఇంకా ఫ్యూచర్లో కావాలి అంటే IAS, IPS అలానే కూడా ఈ స్కూల్ బట్టి అదే దిశలో దయచేసి అందరూ కృషి చేయాలి. మీ ఏవైతే చిన్న ఇష్యూస్ ఉన్నాయో నేను తప్పకుండా సాల్వ్ చేస్తాము. నేను ఇంకా ప్రోగ్రెస్ ఏ విధంగా ఉన్నాయో నేను కూడా పర్సనల్గా మళ్ళీ మధ్య ఇందాక మన మాజీ సర్పంచ్ గారు కొన్ని పెన్షన్ విషయం గురించి చెప్పడం జరిగింది. సో ఆ పెన్షన్ సంబంధించిన ఇంకా కొద్ది రోజు టైం పడతాయి. ఎందుకంటే ప్రభుత్వం ఒక్కొక్క స్కీమ్ ఇప్పుడు చేస్తుంది. ఇప్పుడు నిన్న 2 విడత రుణమాఫీ అయింది, దానికంటే ముందు 1 విడత రుణమాఫీ అయింది. అయితే ఆర్థిక భారం ఉంటుంది. సో ఆర్థిక భారం ప్రకారం మళ్ళీ ఒక్కొక్క స్కీమ్ చేస్తూ మళ్ళీ కొత్త పెన్షన్ కూడా మొన్న ప్రజాపాలన సభ కూడా పెట్టి ఎవరైతే పెన్షన్ రాలేదు వారందరికీ ప్రజాపాలన రిసీప్ట్ కూడా ఇవ్వడం జరిగింది. ఆన్లైన్ కోసం ఇవ్వండి. కొద్ది రోజు ఇంకా టైం పడతాయి. అది విడో పెన్షన్ కావచ్చు, వయోవృద్ధాల పెన్షన్ కావచ్చు, ఇంకా ఏవైతే పెన్షన్ ఉన్నాయో ఇంకా కొద్ది రోజు టైం పడతాయి. సో ఒకటే ప్రభుత్వం చేసి పోతుంది కాబట్టి మనం కూడా కొద్ది రోజు ఇంకా ఓపిక అయి ఈ పెన్షన్ కోసం కొత్త పెన్షన్ కూడా మీ అందరికీ క్రమశిక్షణలో ఈ రోజు కార్యక్రమంలో పాల్గొన్నారు. సో మీ చాలా ప్రశాంతంగా వాతావరణంలో, ఎందుకంటే వేరే ఎక్కడైనా నేను చూస్తే కొన్ని స్కూల్స్ లో వెళ్తే మరి అక్కడ అంత క్రమశిక్ష లేదు, చాలా మధ్యలో వచ్చి మాట్లాడతారు, లేదు ఇంకా వేరే ఇష్యూస్ తీసుకొని వస్తారు. కానీ మీరు చాలా ఒక క్రమశిక్షలో మాకు మీ ఇష్యూస్ చెప్పడం జరిగింది కాబట్టి ఆ ఇష్యూస్ తప్పకుండా సాల్వ్ చేస్తాము. మీ అందరికీ హామీ చేస్తూ ఇప్పుడు చాలా ఎక్కువ సేపు కూడా అయింది, మనం అతిథి భోజనం కార్యక్రమం కూడా స్టార్ట్ చేస్తాము. సో మీ అందరికీ కూడా నాకు పిలిపించేందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఎందుకు రావాల్సి వచ్చింది? గౌరవం సార్ పిల్లలకు సమయం అయింది కాబట్టి అనుమతిస్తే
పోయిన సార్లు తీసుకోవాలి 2020 నేను మాట్లాడతాను పైన ఒకసారి లడ్డూలు అదే లడ్డూలు పట్టుకో చేతులు లడ్డూలు పట్టుకోగా లడ్డూలు పట్టుకోగా సంగతి తగ్గితాయా మేడం కేసి ఒక చేతి ఊపన్న తీగలు టీచర్స్ ఇప్పుడు ఈ క్లాస్ రూమ్ తప్ప ఇంకా ఏం